హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. కేఎఫ్సి చికెన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు వీడియోలో చూపిస్తానన్నమాట. ముందుగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అయిపోండి. కేఎఫ్సి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెను, చిల్లీ పౌడరు, గరం మసాలా, మీ ఇంట్లో ఏదైనా గార్లిక్ పేస్టు లేదంటే పెప్పరు, అంటే ఇంట్లో ఏదైనా మీకు కావాల్సిన మసాలాలు ఏవైతే ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి. నో ప్రాబ్లం, అది అంతా టేస్టీ కోసమే. సో మీకు ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు. మేమైతే చిల్లీ పౌడరు, కొంచెం గార్లిక్ పేస్టు, మసాలా పౌడరు, సాల్ట్ వేసుకున్నాం అనమాట. ఇవన్నీ ఈ పీసెస్ నేను ఆల్రెడీ కొంచెం మేము మీడియం సైజులో కట్ చేసుకున్నాం, పెద్ద సైజెస్లో కాకుండా. ఎందుకంటే కొంచెం ఎక్కువ పీసెస్ వస్తాయని చెప్పి. పెద్ద పీసెస్ అయితే మాకు మా ప్యాన్లో కొంచెం బాయిల్ అవ్వని చెప్పి మేము చిన్న పీసెస్ తెచ్చుకున్నాం అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నిటిని మ్యారినేట్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ పీసెస్కి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని 4-5 సార్లు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మ్యారినేట్ చేసుకోవాలి. ఇదంతా చేసుకున్నాక ఏం చేయాలంటే కనీసం ఒక 6-10 అవర్స్ మనం దాన్ని ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. మినిమం అయితే 6-10 అవర్స్ అండి. కాకపోతే మేము బిఫోర్ డేనే తెచ్చుకున్నాం. అంటే మేము ఈవినింగ్ టైంలోనే తెచ్చేసామన్నమాట. ఈవినింగ్ టైంలో తెచ్చి మేము కనీసం ఒక 24 అవర్స్ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట. ఎందుకంటే ఎంత ఎక్కువసేపు దాన్ని మ్యారినేట్ చేసి ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో ఉంచితే అంత టేస్టీ, అంత స్మూతీ, అంత క్రిస్పీగా మనకి వస్తుంది అనమాట. అందుకని చెప్పి మేము ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో దాన్ని మ్యారినేట్ చేసి పెట్టామన్నమాట. ఇదైతే మేము నెక్స్ట్ డే ఈవినింగ్కి వేసుకుందాం అని చెప్పి తీస్తున్నాను అనమాట. ఇదిగోండి, సో ఫ్రిడ్జ్లో నుంచి తీస్తున్నాము. దీనికి ముందు దీంతో పాటు మనం కూలింగ్ వాటర్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ కూలింగ్ వాటర్ కూడా ఇది చేసుకోవడానికి అవసరం అన్నమాట. సో నేనైతే ఈ ఫ్రిడ్జ్లో నుంచి మేము నిన్న ఈవినింగ్ పెట్టుకున్నాం అనమాట. ఈవినింగ్ పెట్టుకున్న దాన్ని మేమైతే ఇప్పుడు వేసుకుందాం అని చెప్పి ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసి బయట పెట్టేసాము. ఇదిగో కూలింగ్ వాటర్ కూడా నేను ఆల్రెడీ మార్నింగ్ పెట్టానండి డీప్ ఫ్రిడ్జ్లో. అదైతే బాగా కూల్ అయిపోయింది. మీ దగ్గర వాటర్ లేకపోయినా ఐస్ బ్లాక్స్ ఉన్నా కానీ అది గిన్నెలో వేసుకొని దాంట్లో వాటర్ పోసుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడైతే మేము ఏం చేసామంటే దీనికి మైదా పిండి అయితే అవసరము. దానికి తగ్గ మైదా పిండి ఒక బౌల్లో వేసుకుని దాంట్లో మళ్ళీ చిల్లీ పౌడరు, సాల్ట్, కొంచెం ఏదన్నా గార్లిక్ పౌడరు లేదంటే మసాలా పౌడర్ అవన్నీ వేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఈ మైదా పిండి అనేది మీకు ఉన్న చికెన్ పీసెస్కి తగ్గట్టు కొంచెం డబుల్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ మైదా పిండే మెయిన్ అనమాట. ఎందుకంటే దాంట్లోనే ఆ పీసెస్ మొత్తం మనం ఇప్పుడు మ్యారినేట్ చేసిన పీసెస్ మొత్తం ఇప్పుడు మనం ఈ మైదా పిండిలో వేసి మనం దాన్ని బాగా పట్టేటట్టు చేసుకోవాలన్నమాట. అందుకనే కొంచెం మీరు మైదా పిండిని ఎక్కువ కలుపుకొని ఈ వేసిన ఐటమ్స్ అన్నిటినీ బాగా కలుపుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట. అలా రెడీగా పెట్టుకుంటే కొంచెం ఎందుకంటే ఆ పీసెస్ మీకున్న పీసెస్ని బట్టే మీరు ఆ మైదా పిండి అది ఎక్కువగా కలుపుకోండి. ఇదిగోండి, మేమైతే ఎక్కువ పీసెస్ అంటే మా మీడియం పీసెస్ కాబట్టి మేము ఎక్కువ మైదా పిండి అయితే వేసుకున్నాము. ఇదిగో ఇలా ఆ పీసెస్ని ఒక్కోటి ఇట్లా మైదా పిండిలో వేసుకుని, ఇది ఫస్ట్ టైం అనమాట. ఇలా ఫస్ట్ సారి వేసుకున్నప్పుడు బాగా ఆ మైదా పిండిని దాంట్లో ఆ ముక్కకి బాగా పట్టేలాగా బాగా నొక్కి, అంటే అటు ఇటు బాగా పిసికి నొక్కి దాన్ని బాగా ముక్కగా పట్టేలాగా బాగా చేత్తో గట్టిగా నొక్కి పట్టండి. ఎందుకంటే ఆ ముక్కకు పట్టాలి కదా. సో అందుకని అనమాట. ఆ ముక్కకు పట్టేలాగా బాగా 2-3 సార్లు దాంట్లో బాగా అటు ఇటు బాగా కలిపి నెక్స్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ టైం దాన్ని కలిపినాక జస్ట్ మనకి కూలింగ్ వాటర్ ఉన్నాయి కదా, ఆ కూలింగ్ వాటర్లో
డంప్ చేయాలన్నమాట. ఒక ఒక 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్ అంతకన్నా ఎక్కువ చేయకూడదు. ఎందుకంటే ఎక్కువ చేశారనుకోండి ఆ ముక్కకి మనం ఫస్ట్‌లో పట్టించిన మైదా పిండి మొత్తం దాంట్లో కలిసిపోద్దనమాట. అందుకని చెప్పి ఎక్కువసేపు నీళ్ళలో ఉంచకూడదు. ఇదిగో మరలా సెకండ్ టైము అదే పీస్‌ని తీసుకొచ్చి మరలా మనం కలుపుకున్న మైదా పిండిలో లైట్‌గా దాని మీద కొంచెం మళ్ళీ పట్టేటట్టు అటు ఇటు కొంచెం దాన్ని లైట్‌గా కలుపుకొని దాని మీద పిండిని వేసుకోవాలనమాట. అప్పుడు దాన్ని వేసుకొని ఆ పీసెస్‌ని అటు ఇటు కొంచెం దులిపితే ఇదిగో పీస్ అయితే ఇట్లా కనిపిస్తది. అదిగో పైన వేలాడుతున్నాయి కదా! అవంతా మైదా పిండి అనమాట. అదే మనకి లాస్ట్‌లో మనం ఆయిల్‌లో వేసుకున్నాక క్రిస్పీగా కనిపిస్తదనమాట. అందుకని చెప్పి మనం ఇలా ముక్కకి 2 టైమ్స్ అంటే ఫస్ట్ టైం ఒకసారి, సెకండ్ టైము ఇలా అనమాట. ఫస్ట్ టైం బాగా మనం మైదా పిండిని బాగా పట్టించాలి. సెకండ్ టైం ఏంటంటే కొంచెం లైట్‌గా అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ టైం బాగా చికెన్ పీస్‌కి పట్టించాం కదా! అందుకని చెప్పి సెకండ్ టైం జస్ట్ మనం వాటర్‌లో ముంచి తీసాం కదా! లైట్‌గా పట్టిస్తే సరిపోద్దనమాట. సో, అలాగే మా దగ్గరున్న ముక్కలన్నిటిని అలాగే రెడీ చేసి మేము పెట్టుకున్నాం అనమాట. సో, ఇదిగో ఇలా జస్ట్ ఒక 1 సెకండ్, 2 సెకండ్స్ మనం అలా అట్టుపెట్టి మనం మరలా మైదా పిండిలో ఏసేసుకొని అలా డంప్ చేసి బాగా సెకండ్ టైం కూడా జస్ట్ లైట్‌గా అలా ఆ పీసెస్‌ని అలా ఊపి అట్లా మనం ప్లేట్‌లో వేసేసుకోవాలి. మేమైతే అన్ని పీసెస్‌ని రెడీ చేసి ఒక ప్లేట్‌లో పెట్టేసుకున్నాము. తర్వాత ఏం చేయాలంటే గ్యాస్ పొయ్యి మీద పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా బాయిల్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. కొంచెం చేత్తో అంటే కొంచెం పైన చూస్తే మనకు తెలిసిపోద్ది కదా! కొంచెం బాయిల్ అయ్యే వరకు అట్టు పెట్టుకుని సో, బాయిల్ అయినాక ఏం చేయాలంటే ఒక్కో పీసెస్‌ని మనకు బౌల్‌లో పట్టే అన్ని పీసెస్ వేసుకుని ఒక్కో పీసెస్ ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఆయిల్ అయితే కొంచెం మీడియం అండ్ బాగా కాగినాక మాత్రమే వేసుకోవాలి. లేదంటే ఆ పీస్ అనేది బాయిల్ అంటే ఫ్రై అవ్వదన్నమాట. సో, ఇలా ఈ పీసెస్ అన్నిటినీ ఇలా ఆయిల్లో వేసుకున్నాక కనీసం మినిమం 10-15 మినిట్స్ అయినా మనం ఆ పీసెస్ని అనేదాన్ని బాయిల్ చేయాలండి. అంటే ఫ్రై చేయాలండి. ఎందుకంటే ఒక 2-3 మినిట్స్ లాగా అలా పెట్టేస్తే అది ఆ పీస్ అనేది ఫ్రై అవ్వదనమాట. అంటే క్రంచీగా రాదనమాట. జస్ట్ ఆ చికెన్ మొత్తం కూడా ఫ్రై అవ్వాలి కదా! అందుకని చెప్పి కనీసం 10-20 మినిట్స్ ఆ పీసెస్ని అనే దాన్ని మనం ఫ్రై చేసుకోవాలి. బాగా గోల్డిష్ కలర్లో వచ్చే వరకు దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగోండి మావైతే గోల్డెన్ కలర్లో వచ్చేసినవి. పీస్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. క్రంచీగా కూడా కనిపిస్తుంది నాకైతే. సో, మేమైతే ఇలా తీసేసుకుని బాగా క్రంచీ అయినాక ఆ పీసెస్‌నన్నిటిని ఒక ప్లేట్‌లో వేసేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు ఎక్కువగా ఆయిలీగా అనిపిస్తే దాని కింద టిష్యూ పేపర్లు వేసుకుని ప్లేట్‌లో ఆ టిష్యూ పేపర్‌లో పెట్టేసుకోవచ్చు. మావైతే అన్నీ అయిపోయినవి. మేమైతే ఇది లాస్ట్ అనమాట. ఈ 4 పీసెస్ లాస్ట్‌లో ఉన్నాయన్నమాట. అందుకని మావి చాలా వరకు అయిపోయినాయి. సో, మేము అన్నీ తీసుకుని మేము ఆ ప్లేట్‌లో వేసుకుని ఇదిగో మీకు కావాల్సినట్టు సాసు, మైనస్ వేసుకుని ఇంకా మీకు నచ్చినట్టు గార్నిష్ చేసుకుని కొత్తిమీర లేదంటే మీకు ఏమైనా ఆనియన్స్ అలా వేసుకుని మీరు గార్నిష్ చేసుకుని తినేయొచ్చు అనమాట. ఇదిగో చూడండి ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో. చూసారా? మన ఇంట్లోనే ఈజీగా కేఎఫ్‌సీ చేసుకోవచ్చు అనమాట. బయట కేఎఫ్‌సీ లాగానే వస్తుంది మన ఇంట్లో కూడా. సో, మేమైతే ట్రై చేసాం. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.